పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 55 వర్స్ 4. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని అని దేవుడి దినాన్ని మీకు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నారు. జనములకు సాక్షిగా నియమించటం, జనములకు రాజుగా నియమించటం, నియమించేవాడు దైవ కుమారుడు, పరిశుద్ధుడైన దేవుడు. నియమింపబడుతున్న వారు ఎవరంటే, వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న నిన్నే దేవుడు నియమిస్తూ ఉన్నాడు. ఏంటి, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, బ్రతుకేంటి, నెక్స్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి అని నువ్వు దేవుని దగ్గర పదే పదే అడుగుతూ ఉన్నావు. చాలా సమయాలు నీలో నీవు ఆలోచన చేసుకుంటున్నావు కదా. దేవుడు జనములకు సాక్షిగా నిన్ను నియమిస్తూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో దేవుడు జనములకు రాజుగా నియమిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఇది మీ ఫ్యామిలీ బ్లెస్సింగ్ అనమాట. ఇది మీ కుటుంబానికి ఆశీర్వాదము. నువ్వేమి చింతించవలసిన పని లేదు. ఓటమి పాలైపోతానేమో అని భయపడుతున్నావా? ఇంత పెద్ద పోరాటంలో నేను ఎలా జయించగలను, జయిస్తాననేది ఒక నమ్మకం నాకు ఉన్నది. కొన్ని సమయాల్లో నాకు భయం వేస్తూ ఉంది, నేను ఈ పోరాటంలో ఓడిపోతానేమో, ఇంక వెనక్కి వెళ్ళిపోతానేమో అని అనుకుంటున్నావా? నో, దేవుడు నిన్ను నియమించుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అందుకనే జనములకు సాక్షిగా నేను నిన్ను నియమిస్తున్నానన్నాడు. అంటే నీకు చాలా వ్యతిరేకత ఉంది. నిన్ను అలా నియమించకూడదని, ఆ స్థానంలో నిన్ను చూడకూడదని శత్రుత్వం అంతా నిన్ను చూస్తున్నప్పుడు నీ పక్షముగా దేవాతి దేవుడు నిలబడి ఉన్నాడు. బలమైన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సాక్షిగా నిలబడతావు ప్రతి చోట. ఏంటి రోగము, ఏంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్, బాధ, సమస్యని బాధపడుతున్నావేమో, మానసికంగా నేను కుమిలిపోతున్నాను, అసలు నాకు బ్రతకాలనే లేదు, భయంతో ఉన్నానని అనుకుంటున్నావేమో. నో, ప్రతి చోట దేవుని సాక్షిగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. నీ జీవితంలో చీకటి ఎలాగ తొలగిపోయి వెలుగు వచ్చి ఎలాగ ఆశీర్వాదంగా ఉన్నావో, ప్రజలకి నీవు సాక్షిగా ఉండబోతున్నావు. దేవుని సాక్షిగా ఉండబోతూ ఉన్నావు. రాజకీయ మకుటముగా ఉండబోతూ ఉన్నావు. విజయం సాధిస్తావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. జనములకు రాజుగా దేవుడు నియమిస్తూ ఉన్నాడు. నీ సంతతిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంత ఇబ్బందుల్లో కూడా ఈ వాగ్దానం, ఈ మాట నేను ఎలా నమ్మాలని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు.
ఆయన కన్ను దృష్టి నీ మీద నిలిచి ఉన్నది. అందుకని ఈ ప్రార్థనా శక్తిని ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచి దినాలను చూడబోతున్నావు. ఆశీర్వాదకరమైన గడియలు అడుగు పెట్టబోతున్నావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము, అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. ఐజయా చాప్టర్ 54 వర్స్ 13. బైబిల్ తెరవండి అందరూ కూడా. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. చూడండి, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. నాతో చెప్పండి, భీతి. గట్టిగా చెప్పాలి. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. భీతి అంటే ఏంటి? భయము నీకు దూరముగా ఉంటుంది. ఇంతవరకు భయము కలిగి ఉన్నావు కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే వర్తమానం ఏంటంటే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావు కదా, నీ కుమార్తె కోసం ఆలోచిస్తున్నావు కదా. ఎవరిని ప్రేమిస్తుందో, ఇంటి పరువు అంతా తీసేస్తుందేమో, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో, లేకపోతే ఈ మగపిల్లోడు ఎవరిని తీసుకొస్తాడో, చదవట్లేదు, చదువుతున్నానని చెబుతున్నాడు, అన్ని అల్లరి పనులు చేస్తున్నాడు, చెడు స్నేహాలు ఎక్కువైపోయినాయి. కుమార్తెకి మధ్య చెడు స్నేహాలు వచ్చినాయి, కుమారుడికి చెడు స్నేహాలు వచ్చినాయి. పిల్లలు ఏమైపోతారు బాబో అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావు కదా, చెంగేసుకుని. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు దేవుని వాక్యమందు నిలిచి ఉండే దీవెన పొందుతున్నారు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాడు. నా కుమారుడు ఎలాగా, నా కుమార్తె బ్రతికేంటి, నా బిడ్డ జీవితం ఎలాగ అయిపోయింది ఏంటి, తెలియకుండా మేము గోతులో పడిపోయాం. ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసేనేంటి, అలాంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేనేంటి అని ఏడుస్తున్నావు కదా. నువ్వు ఊహించలేని గొప్ప ఆశీర్వాదము నీ బిడ్డకి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ బిడ్డల చుట్టూ ఆయన కంచె వేసాడు. ఆమేన్. నీ బిడ్డల దగ్గరికి, నీ పిల్లల దగ్గరికి దెయ్యపు శక్తులు కానీ, దురాత్మ శక్తులు కానీ, చీకటి శక్తులు కానీ ఏమీ రాకుండా దేవుడు కంచె వేసాడు. అయ్యో, ఏం కంచె వేసాడు, పిల్ల మారిపోయింది, పిల్లోడు మారిపోయాడు, పిల్లల బ్రతికిలాగా అయిపోయింది, నాశనం అయిపోయింది అనుకుంటున్నావేమో. నీ పిల్లలు ఎటువంటి కీడులో ఉన్నారని ఏడుస్తున్నావో, ఈ దినము దేవుడు ఒక శుభవార్త ప్రకటిస్తున్నాడు. నీ పిల్లలందరూ యెహోవా ఉపదేశమునందుదురు. అంటే దేవుని వాక్యమును వింటారు, దేవుని వాక్యమును నిలిచి ఉంటారు, ఫలిస్తారంతే. ఒక తల్లి స్థానంలో ఉన్న నీవు బిడ్డల కోసం ఆలోచిస్తున్నావేమో. నీ బిడ్డలకి దేవుడు అన్ని దాచిపెట్టాడు. ఆమేన్. నీ బిడ్డ విషయంలో, నీ పిల్లల విషయంలో ముందే దీవెనలు దాచిపెట్టాడు. వచ్చే రోజులన్నీ కూడా దేవుని రక్షణ సునాదముతోటి నీ పిల్లలు వర్ధిల్లబోతా ఉన్నారు. వాక్యము విలువ తెలుసుకుని పిల్లలు నడిపించబడతారు. ఆమేన్. నీవే భక్తిపరురాలు కాదు, నీవే భక్తిపరుడు కాదు, నీ గర్భాన పుట్టిన పిల్లలు ఇంకా భక్తిపరులుగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. ఆమేన్. నా ప్రియ సహోదరులరా, మీ పిల్లల కోసం ఏడుస్తున్నారా? మీ పిల్లలు ఎలాగా, అయ్యో దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుండు నా బిడ్డ, నా కోడలు దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుండు, నా అల్లుడు దేవుని మందిరానికి వెళ్తే ఎంత బాగుండు. దేవుని మందిరానికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటామంటే, దేవుని మాటలు వినగా
మనకి జ్ఞానోదయం వస్తుంది. ఏమొస్తుంది? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని అభిషేకం మనకు వస్తుంది. అప్పుడు మనం చేదంతా కూడా చేసే పనంతా సఫలమవుతుంది. ఈ దినము దేవుడు నీకిస్తున్న గొప్ప వర్తమానము, నీ పిల్లల కోసం నువ్వు భయపడకు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. ఆమేన్. మీరు చెప్పండి, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందెదరు. దేవుని ఉపదేశం పొందుకునే స్థితికి వచ్చారనుకో పిల్లలకి ఇంకెవరు అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా చేయలేని మేలు దేవుని ఉపదేశము చేస్తుంది. ఉపదేశము, దేవుని ఉపదేశం అంటే దేవుని వాక్యము. ఆమేన్, హల్లెలూయా. వాక్యము, ఉపదేశం ఏం చేస్తుందంటే మనల్ని మంచి నడవడికలోనికి నడిపిస్తుంది. వాక్యము మనల్ని నడిపిస్తాడు. వాక్యమైన దేవుడు మనకి తోడుంటాడు. ఆమేన్. నీ పిల్లలందరూ ఏమంటున్నాడు? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందెదరు. ఆమేన్. నా బ్రతుకు ఇలాగ మారటానికి, నేను ఇలాగా దైవజనుడిగా మీ ముందుకు రావటానికి దేవుని ఉపదేశము మన జీవితాల్లో క్రియ జరిగిస్తాడు. ఆమేన్. ప్రియులరా, దేవుని వాక్యం అంటే అగ్ని వంటిది. మా నాన్నగారు అనేవారు, బాబా సినిమాకి వెళ్ళొద్దు బాబు అనేవారు. చుట్టలు కాల్చకూడదు, చుట్టలు కాల్చే వారి దగ్గర కూర్చోకూడదు, సినిమాకు పోకూడదు, మనం ఎలాగుండాలి, అలాగుంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయని చెప్పేవాడు. దేవుని మందిరంలో నా తండ్రి దైవజనుడు కనుక నా తండ్రి ఏది చెబితే ఆ వాక్యం వింటూ ఉండేవాడిని. ఆ ఉపదేశం ఏం చేసిందంటే లోకములో కలిసిపోకుండా దేవుని సన్నిధిలో సాక్షి ఉండేలాగా నిలబెట్టి ఒక దీర్ఘదర్శిగా మీ ముందుకు దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మా నాన్నగారు ఎలాంటి మనసు అంటే, మమ్మల్ని ప్రతి తల్లిదండ్రులు చదువుకోవాలి అని కోరుకుంటారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, వీరికి తెలివితేటలు నేర్పాలి, వీరు తెలివిగా ఉండాలని అన్ని విషయాలు చెబుతారు. నా తండ్రి ఎప్పుడు కూడా ఈ మనుషుడు ఎలా బ్రతుకుతాడు, ఈ మనిషి ఏమవుతుంది అని ఎప్పుడు ఆలోచించలేదు, ఏమీ చెప్పలేదు. ఆయన ఒకటే చెప్పేవాడు, యథార్థంగా ఉండాలి, వాక్యమును ధ్యానించాలని చెప్పేవాడు. ఆ వాక్యమును ధ్యానించడం ద్వారా నీటి కాలువల ఎవరు నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లేకపోతే సైంటిస్టులు అవ్వాలి, ఏదో అవ్వాలనుకోవడం కాదు. నీ ఒకటే కోరుకోవాలి, నా కుటుంబము నీ సన్నిధిని నిలిచి ఉండే భాగ్యము దయచే బాబు అని ప్రార్థన చేయాలి. మీ పిల్లలకి ఏమని ప్రార్థన చేయాలి మీరు చెప్పండి? అడగటం మంచిదే, తప్పులేదు. కానీ అనుదిన ప్రార్థనలో నీ కుటుంబము దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి, దేవుని ఉపదేశములో నడవాలని కోరుకోవాలి. నీ పిల్లలందరూ చాలా అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నీ పిల్లలందరూ అంటే యెహోవా చేత, అల్లుడు నీ పిల్లడే, కోడలు నీ పిల్లే, నీ కుటుంబము, నీ వంశము అంతా కూడా యెహోవా చేత ఉపదేశము నొందుదురు. తర్వాత నీ పిల్లలకు అధిక విశ్రాంతి. దేవుని వాక్యం ఉండటం ద్వారా అందరు చేతి పనులు దీవించబడతాయి. అందరూ చేతి నిండా కష్టార్జితాన్ని సంపాదించుకుని ఉంటారు, ఆరోగ్యము కలిగి ఉంటారు. అంటే ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, అందరూ నెమ్మదిగా బ్రతుకుతారు, భయము యుద్ధాలు రావు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆనాడు ఇశ్రాయేలీయుల గురించి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ అధిక విశ్రాంతి కలిగి ఉంటారు. తరమబడ్డారు కదా, భయపడి పారిపోయారు కదా, ఇక మీరు భయపడిన అవసరం లేదు. ఏ దుష్టుడు మీ మీదకి యుద్ధం చెయ్యడు, ఎవరు మీ మీదకి రారు.
దేవుడు తోడున్నాడని ప్రవక్త ద్వారా బయలుపరిచిన మాట. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఉద్యోగం వచ్చిన వెంటనే మొదటి జీతం వస్తే ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. హలో చెప్పరే, మీకు ఆనందం ఎప్పుడు ఉంటుంది? కూలి పనికి వెళ్ళారనుకోండి, కూలి పనికి వెళ్తే ఆ కూలి కంటే ఎక్కువ కూలి డబుల్ ఇచ్చాడు అనుకోండి, ఆ రోజు ఎలా ఉంటుంది? డబుల్ అక్కలతో ఒక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి పండగ కదా మీకు ఇచ్చాను అన్నాడు అనుకోండి రైతు, ఈ కూలి పని కంటే ఆ 50 రూపాయలు ఎంత ఆనందం అయిపోతుందో. హల్లెలూయా. అసలు కన్నా వడ్డీ ముద్ద అన్నట్టు నవ్వు వచ్చేస్తుంది. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఆమెనరే. ఏమొస్తాయి మీ పిల్లలకి? మీ పిల్లలకి వ్యాపారాలు ప్రారంభిస్తారు, లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. నీ దీన ప్రార్థన ఫలిస్తుంది. నువ్వు చూస్తూ ఉండగానే నీ పిల్లలు ఎదుగుతూ ఉంటారు, నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది. నీ ఇంట్లో రోగం ఉందని ఏడుస్తున్నావు కదా, ఆ రోగమును దేవుడు తరిమేస్తాడు. నీ పిల్లలు అధిక విశ్రాంతి కలిగి ఉంటారు. వాక్యం ఉన్న చోట ఎదుగుదల ఉంటుంది. అందుకని కింద ఏమంటున్నాడంటే, నీవు నీతి గల దానివై స్థాపింపబడదు. నువ్వు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉంటారు. బాధించువారు ఎవరు బాధిస్తారు? అప్పు ఇచ్చిన వాళ్ళు బాధిస్తుంటారు చాలామందిని. వడ్డీ కట్టవా, వెళ్ళిపోతున్నావు. నేను సెంటర్లో కూర్చుంటే నువ్వు చెంగి ఇలాగ వేసుకుని వెళ్ళిపోతున్నావు, నేను చూసాను అంటాడు. నీకు తెలుసు ఆడు అక్కడ కూర్చుంటాడని, ఆ డబ్బులు ఇచ్చింది వడ్డీ కోసం అక్కడ కూర్చుంటుందని. పొలం పనికి వెళ్తే పొలం దగ్గరికి కానీ వచ్చేస్తాడేమో అని భయం. మొన్న ఒక అతను నల్ల కళ్ళజోడు పెట్టుకుని వచ్చాడు నా దగ్గరికి. ఏ కళ్ళజోడు? పెద్ద నల్ల కళ్ళజోడు. ఇదేంటి నల్ల కళ్ళజోడు పెట్టావు, టోపీ పెట్టావు అన్నాను. ఏం చేస్తాడు, అప్పులోకి నేను ఎవరో తెలియకుండా వచ్చేసానండి, బండి ఆపుతారని. ప్రియులరా, కొంతమందికి అప్పులోళ్ళు తరిమే భయము. ఇప్పుడు అప్పు తీరుస్తానా, చెబుతావు కడతాను, తొందరలో ఇస్తానని. రెండోసారి మూడోసారి నీ దగ్గర లేనప్పుడు, చెప్పడానికి సిగ్గేసినప్పుడు నువ్వు భయపడిపోతావు. ఇంటి దగ్గర ఉండవు నువ్వు. ఒక ఆమె మొన్న రాజమండ్రిలో వారి భర్త అప్పులు చేశాడు, భయంకరమైన అప్పులు అయిపోయాయి. ఆమె ఏం చేసిందో తెలుసా? ఇంట్లో అప్పుడు ఉండి బయట తాళం ఏం చేసుకుంది ఏంటి, ఇంత తాళకప్ప ఇంటి ముందు వేసేసింది. రాజమండ్రి తైలాభిషేకానికి లేటుగా వచ్చాడు. ఏమో ఏంటి లేటుగా వచ్చావు అన్నాను. చెప్తానండి బాబు చెప్తానండి అన్న. అయిపోయాక ఏమండి తక్కువ వడ్డీ కానీ దేవుడు నమ్ముకుందని ఇచ్చారండి. నాకు చొక్కలు చూపిస్తున్నారండి వాళ్ళు. ఎక్కడికో వెళ్ళిపోయారంటండి. ఇంటికి తాళం వేసి ఉందండి. కాసేపు ఉన్నాక మళ్ళీ వెళ్ళి బయటకు వచ్చాను. కాసేపు ఉండి ఒక అరగంట గంట అక్కడే కూర్చున్నాను. వారు లేరండి. సరే అనేసి విన్నాను. తను ప్రార్థించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక తైలాభిషేకం అంతా అయిపోయాక ఆడు వెళ్ళిపోయాడని తెలుసుకుని ఈ అమ్మాయి వచ్చింది ప్రార్థనకి. ఎవరి దగ్గరికి? నా దగ్గరికి. నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు అన్నాను. ఏం చెప్పరండి పాస్టర్ గారు, అప్పులోడు వచ్చి ఇంటి ముందే కూర్చున్నాడండి అంత. ఏ అప్పులోడు నన్ను ఫలానా అరే నా అక్క దగ్గరికి వచ్చాడు కదా. ఇప్పుడు నేను ఎవరికి న్యాయం చెప్పాలి? ఆ అప్పిచ్చినవాడు నాకు బాగా తెలిసిన మనిషి, బాధ పెట్టగలని కొన్నాళ్ళ సమయం వారు ఇచ్చేస్తారులే, బాధ పెట్టకని చెప్పాను. తర్వాత చెప్తున్నాడు, ఏమంటే నాకు ఇంటికి వచ్చాక ఫోన్ వచ్చిందండి అన్నాడు. ఏంటన్నాను, ఆమె ఇంట్లోనే ఉందంటండి. నీకెవరు చెప్పారు? ఆ ఇంటి పక్క వాళ్ళ నెంబర్ తీసుకున్నానండి, వాళ్ళు చెప్పారు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆమె బయటకు వచ్చిందండి అని. మన పక్క వాళ్ళు కూడా చాలా కట్ల పావుల్లాగా ఉంటారు, కనపడరు కానీ పైకి సుంచుల్లాగా పైకి నెమ్మదిగా ఉంటారు. అయ్యో ఇన్ని బాధలమ్మా, ఇన్ని కష్టాలమ్మా అంటారు. నువ్వు అలా వెళ్ళిన వెంటనే నీ గురించి బజారు చేసేస్తారు అంతే. మొత్తం జాగ్రత్తగా ఉండండి.
అలాంటి అప్పుల్లో ఉన్నారా? అటువంటి సమస్యల చేత తరవబడుతున్నారా? దేవుడి దినాన్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. భయము నీకు దూరముగా ఉంటుంది. కొందరికి రోగం భయం, చెస్ట్లో గెడ్లు వస్తున్నాయని, నెక్ దగ్గర, నాలుగు దగ్గర, పేగుల్లోని, రక్తంలోని ఏదో మరణం వచ్చేస్తుంది, నేను చనిపోతానేమో. చాలామందికి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఏ రోగం బయటడుతుందో, ఏ రోగం బయటడితే నేను భయపడిపోవాలి, నాకు భయం వేస్తుంది, నాకు లోపల ఏదైనా వ్యాధి ఉందేమో, నాకు లోపల ఎక్కడన్నా క్యాన్సర్ ఉందేమో, నాకు గుండెలో ఏదైనా స్టంట్ పడుతుందేమో, లేకపోతే నాకు ఇలాగుంది అలాగుంది, నాకు బోన్ క్యాన్సర్ వచ్చేసిందేమో. ఏదైనా భయపడుతున్నావా? పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. భయము నీకు దూరముగా ఉండును, భీతి నీకు దూరముగా ఉండును. నీ దగ్గరికి భయము రానే రాదని. ఆమేన్. ఏ తెగులు మీ ఇంటికి రాదు, భయపడకండి. నేనున్నా, ప్రార్థించడానికి వచ్చాను. దేవుడున్నాడు, మీకు స్వస్థపరుస్తాడు. ఆమేన్. మీ ధనము హాస్పిటల్ పాలు కాకుండా దేవుడు కాపాడుతాడు. మీరు నెమ్మది కలిగి జీవిస్తారు. మీ పిల్లలు యెహోవా చేత ఉపదేశమునందుతారు. భయపడకు. నీ పిల్లలు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్ల వలె నిలబడి మొలుస్తారు, చిగురు పడతారు, ఖర్జూర వృక్షం వలె గెలలు వేస్తారు. యెహోవా చేత మీ పిల్లలు ఉపదేశమునందుతారు. భయపడకు, నాశనము కారు. చెడు స్నేహాల్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఈ మధ్య చెడు అంతా అంటుకుంటుంది. ఏమైపోతుందో. ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డ చుట్టూ పరిశుద్ధ మిఖాయేలు దూతలు, దేవుని దూతలు ఉన్నాయి. ఆమె ఏ దుష్టుడు నీ బిడ్డను ముట్టుకోలేడు, ఏ దుష్టుడు నీ కుమారుని ముట్టుకోలేడు, ఏ దుష్ట ప్రభావము నీ బిడ్డల మీద ఏలుబడి చేయదు. నీ బిడ్డలు దేవుడిచ్చిన ఒలీవ మొక్కలు. నీ భోజనం బల చుట్టూ ఒలీవ మొక్కలు ఉన్నట్టుగానే వారెక్కడున్నా దేవుని జీవము కలిగి ఉంటారు, దేవుని సాక్షిగా ఉంటారు. నీలో ఉన్న భయము పోవును గాక. భీతి నీకు దూరముగా ఉంటుంది. ఏమన్నాడు అక్కడ? భీతి నీకు దూరముగా ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? అది నీ దగ్గరకు రోగం అనే భయం, దెయ్యం అనే భయం. కొంతమందికి పెద్ద పులి భయం ఉంటుంది, కొంతమందికి భార్యే పెద్ద పులిలాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు, లేట్ అయిందే అంటది. ఇలా కళ్ళు ఆమని పెట్టి అల్లిపోతాడు గొర్రె పిల్లలాగా ఒక్కొక్క భర్త. ఒక భార్యకి భర్తే సింహంలా కనబడతాడు. అమ్మ బాబు వస్తున్నాడు, ఏమంటాడో, చంపేస్తాడు, కొడతాడేమో. ఒక భార్య భర్తతో భయపడుతుంది, ఒక భర్త భార్యతో భయపడతాడు, భార్య భర్తలు పిల్లల కోసం భయపడతారు. ఇక నీ ఇంట్లో భయం ఉండదు, భయము నీకు దూరముగా ఉంటుంది. యెహోవా చేత నీ పిల్లలు ఉపదేశమునందుతారు, నీతిగల దానవే స్థాపించబడతావు. ఆ ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయును గాక. అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఒక్కసారి లేచి నిలబడండి. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. లేచి నిలబడిన నీవు రెండు హస్తాలు పైకి చాపి. ఏ తెగులు దేవుడిని గుడారానికి రానివ్వడు. భీతి నీకు దూరముగా ఉంటుంది. నువ్వు భయపడనక్కర్లేదు. నీవు యేసుని కలిగి ఉన్నావు కదా. యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నా ఇంటికి నువ్వు గృహాధిపతిగా ఉండాలి, నా ఇంటికి రాజుగా ఉండాలి. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నా పాపాలు క్షమించు. అందరూ కూడా ప్రార్థన చేయండి. భయపడుతున్నావా? భయముగా బ్రతుకుతున్నావా? భయపడకు. దేవుడు నీకు తోడున్నాడు.
నువ్వు పాడైపోవు. నువ్వు నీతిగల దానిగా స్థాపించబడతావు, నీతిగల వాడిగా స్థాపించబడతావు. ఏ రోగము నీ ఇంటికి రాదు, ఏ దరిద్రత నిన్ను కొట్టివేయదు. అన్ని సమస్యలను జయిస్తావు, అన్ని విషయాల్లో విజయం సాధిస్తావు. నా జీవితంలో నువ్వు కృప చూపిస్తావు కదా బాబు. బ్రతుకంతా అతుకుల కింద ఉందయ్యా. నా జీవితం అంతా వేరే అయిపోతుంది బాబు. బ్రతకాలని లేదు, అన్ని బాధలు ఉన్నాయి బాబు, నాకు ఆధారం లేదు బాబు అని ఏడుస్తున్నావా? దేవుడు నీ దుఃఖాన్ని చూచాడు, దేవుడు నీ కన్నీళ్లను చూచాడు. నిన్ను సిగ్గుపడనీయడు ఆయన. ఈ దినమే నిన్ను ప్రతిష్ఠ చేస్తున్నాడు. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశము నొందుతారు. నీతిగల దానివై స్థాపించబడతావు. భయము నీకు దూరముగా ఉంటది, భీతి నీకు దూరముగా ఉంటది. యేసే నీ ఇంటికి గృహాధిపతిగా ఉంటాడు. యేసే నీ ఇంటికి అధిపతిగా ఉంటాడు.